ఫైనల్లీ విశ్వత్ సేన్ గామి మూవీ అయితే చూసాం భయ్యా. ఎందులో చాలా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ పాజిటివ్స్ డిస్కస్ చేద్దాం. ఈ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి మీరు కొత్తగా విజిట్ చేస్తున్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మనీ వీడియోస్ కోసం చేయడానికి మోటివేషన్ వస్తుంది. ఇప్పుడే గామి మూవీ చూసి వస్తున్నా. గామిలో ఫస్ట్ పాజిటివ్స్ అనేది డిస్కస్ చేద్దాం. విఎఫ్ఎక్స్, సిజిఐఎఫ్ఎక్స్ అయితే ఆ లో బడ్జెట్లో హనుమాన్ మూవీ మీకు ఎలా అయితే ఇంప్రెస్ చేసిందో సేమ్ అటువంటి విధంగానే ఈ మూవీ కూడా మీకు ఇంప్రెస్ చేస్తుంది భయ్యా. చాలా బాగుంటుంది, చాలా రియాలిటీగా ఉంటాయి షార్ట్స్ అనేది. ఇంకా డైరెక్షన్ అనేది చాలా బాగుంది. అందులో కూడా నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్స్ డిస్కస్ చేద్దాం. పాజిటివ్ ఏంటంటే స్టోరీ లైన్ అనేది చాలా బాగుంది భయ్యా. రైటర్ ఎవరో కానీ స్టోరీ లైన్ అయితే అద్భుతంగా ఉంది. ఇదైతే పాజిటివ్. నెగిటివ్స్ ఇప్పుడైతే చూడాలి. ఈ సినిమా నాకు పాజిటివ్ ఎంత అనిపించిందో నెగిటివ్ అంతకన్నా కొద్దిగా ఎక్కువ ఇంపాక్ట్ కలిగింది భయ్యా. ఆ మూవీ 3 ట్రాక్స్ అనేవి ప్లే చేస్తారు. ఓవరాల్ మూవీ స్టోరీ లైన్ అనేది 3 ట్రాక్స్ అనేవి ఉంటాయి. ఆ 3 ట్రాక్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. సెకండ్ హాఫ్ వరకు టైం పడుతుంది, లేదు లాస్ట్ 30 minutes వరకు మీకు టైం పడుతుంది ఆ స్టోరీ ప్లాట్ మీకు అర్థం అవ్వడానికి. ఇంకా ఆ స్టోరీ లైన్ అనేది బాగుంది, కానీ ఆ చూపెట్టే స్క్రీన్ ప్లే అయితే చాలా వరస్ట్గా ఉంది భయ్యా. నాకైతే ఫస్ట్ హాఫ్ అనేది పూర్తిగా 100% ల్యాగ్ అనిపించింది. ఫోన్ చూస్తూ సినిమా మీకోసం కంటెంట్ చెప్పాలని అలా చూశాను, కానీ అప్పుడప్పుడు దృష్టి అనేది ఫోన్ మీదకి వెళ్తుంది భయ్యా. ఇది వచ్చేసి మెయిన్ డ్రాబ్యాక్ సినిమాలో. మళ్ళీ ఏంటంటే పాజిటివ్స్ ఏంటంటే లాస్ట్ ఒక లైన్ ఫైట్ ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. ఆ 30 minutes లాస్ట్ 30 minutes ప్లాట్లో మీకు స్టోరీ అర్థం అవడం కానీ ఫినిషింగ్ షాట్ కానీ బాగుంటుంది. ఆ ఒక లైన్ ఫైట్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను భయ్యా. నాకైతే ఇది మూవీ డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే ట్రైలర్ కొద్దిగా హైప్ క్రియేట్ చేసింది కదా. ఆ ట్రైలర్ హైప్ వల్ల నేను కూడా పోలింగ్ పెట్టాను మన కమ్యూనిటీ ట్యాబ్లో. అయితే చాలామంది భీమాగా గామిగా అంటే చాలామంది గామికి వెళ్ళి చూడు భయ్యా అన్నారు. మీరు అనుకున్న విధంగానే గామికి అయితే చూశాను. నాకు ఓవరాల్ 5కి నేనైతే 2 ఇస్తున్నాను రేటింగ్. మీరు ఎంత రేటింగ్ ఇస్తారు కింద కామెంట్ చేయండి. ఈ సినిమాలో మీరు ఎంటర్టైన్మెంట్ కోర్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు 100%. ఎందుకంటే ఎటువంటి ఐటమ్ సాంగ్స్ కానీ మాస్ డైలాగ్స్ కానీ ఇంకా అలాంటి వేట్ ఎక్స్పెక్ట్ చేయాలి. అది నేను చెప్పడమే కదా, విశ్వత్ సేన్ గారు చెప్పారు చాలా ఆడియన్స్ అంతా. ఇంకా భీమా మూవీ కూడా చూద్దాం, బాగుంది అంటున్నారు. అది చూడాలి ఖచ్చితంగా. ఆ రివ్యూ కూడా వస్తుంది, వెయిట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.